ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరండి. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల కొండపైన దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే సెప్టెంబర్ 23వ తేదీన అంటే ఈరోజు 3 రకాలైన దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. అలాగే వాటి యొక్క వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 22వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 82,436 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,437 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,57,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా చాలా వరకు భక్తుల యొక్క రద్దీ తగ్గిపోయింది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. ఇప్పుడు 2024 డిసెంబర్ నెలకు సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను ఒకటే రోజు అంటే ఈ రోజే విడుదల చేస్తున్నారండి. అవేంటంటే ముందుగా 2024 డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను సెప్టెంబర్ 23వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న తేదీకి తిరుమల ఆలయంలో మెయిన్ ఉన్న బంగారు గోపురం చుట్టూరా ఒకసారి అంగ ప్రదక్షిణం చేయాలి. అలా చేసిన వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లు అనేవి ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చండి. అలాగే ఈ అంగ ప్రదక్షిణం టికెట్లకి కాస్ట్ అంటూ ఏమీ లేదు, ఫ్రీగా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కానీ విడుదల చేసిన 2 నిమిషాలకే అంగ ప్రదక్షిణం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 2024 డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను మరియు వాటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను సెప్టెంబర్ 23వ తేదీన అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం అనేది కేవలం 45 నిమిషాల లోపే పూర్తవుతుందండి. వీటికి సంబంధించిన అకామిడేషన్ కోటాన్ని కూడా కలిపి విడుదల చేస్తున్నారు. కాబట్టి భక్తులు విఐపి టికెట్ని బుక్ చేసుకున్న వెంటనే అకామిడేషన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్ల కోటాను కూడా సెప్టెంబర్ 23వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. 65 లేదా 65 ఏళ్లు పైబడిన వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనం టికెట్తో పాటు ఖచ్చితంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా చూపించాలి. లేకుంటే మీకు దర్శనం అనేది ఉండదు. సర్టిఫికేట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి.
అలాగే ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాని కూడా ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి కూడా ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన టికెట్లన్నీ కూడా ఆన్లైన్లో ఆయా టైంలో విడుదల చేసిన కొద్ది నిమిషాలలోపే ఫుల్ అయిపోతాయి కనుక వీటిని బుక్ చేసుకోవాలనుకునే భక్తులు మీ యొక్క బుకింగ్ మరియు పేమెంట్ డీటెయిల్స్తో రెడీగా ఉండటం మంచిది. ఈ టికెట్లన్నింటినీ కూడా బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక కొందరు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, అక్క జనవరిలో భక్తులు చాలా రష్ ఉంటుందా అని అడిగారు. అవునండి, ఎందుకంటే జనవరి 1 న్యూ ఇయర్ ఉంటుంది. అలాగే జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉందండి. వైకుంఠ ద్వారం తెరుస్తారు. కాబట్టి జనవరి నెలంతా కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎన్ని టికెట్స్ ఉంటాయి శ్రీవారి మెట్టు దగ్గర అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. రోజుకు 5,000 దర్శనం టికెట్లను శ్రీవారి మెట్ల మార్గం దగ్గర కేటాయించడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆధార్ కార్డు ఉంటేనే దర్శనం టికెట్లు అనేవి కేటాయిస్తారు. అలాగే ఇంకొకరు, మేడం అక్టోబర్ 16వ తేదీకి సుపదం ఓపెన్ ఉంటుందా అని అడిగారండి. ప్రస్తుతం అయితే అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు సుపదం ఇన్ఫాంట్ దర్శనాన్ని క్యాన్సిల్ చేశారండి. ఎందుకంటే ఆ తేదీలలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ తరువాత తేదీల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ రావాలి. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.